महाराज की ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు ఈ జన్మదినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి మన ధ్యాన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాం. ఆ శాకాహార ర్యాలీలో పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ మరొకసారి విజయవాడ పిఎస్ఎస్ఎం అభినందనలు తెలియజేస్తుంది. సో మరి ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మన ప్రియతమ గురుదేవుల యొక్క ఆత్మ విజ్ఞాన భాండాగారం అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. ఇది మనందరి వేడుక, పత్రిజీ వేడుక, మనందరి వేడుక. ఇది మనందరి వేడుక. ఎలా మనందరి వేడుక అయింది అంటే, ఒకసారి పత్రిజీని ఇంటర్వ్యూ చేయడం ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూ చేసే ఊరికి వెళ్ళారు సార్. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన్ని పత్రికలు చెడమడా తిట్టారు. ఆయన కొద్దిగా పేరున్న ఆయన. మరి ఆ పేరున్న ఆయన చెడమడా తిడితే పత్రికల తర్వాత ఆయన మామూలుగా ఆయన బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నది ఆ ఇంటర్వ్యూ చేసే ఆ ఊళ్ళో ఉండే ఆయన. తర్వాత ఎవరు సొడ్లు పడతాయి, వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మీ గురువు మమ్మల్ని తిట్టాడు అని చెప్పి ఆ యొక్క ఇది వాళ్ళు ఒక లోకల్గా ఉన్నటువంటి వాడు ఎదుర్కోవాలి. సో ఆ ఇంటర్వ్యూ చేసే అతను భయపడుతున్నాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తిట్టించుకునే ఆయన నన్ను ఏం తిడతాడో అని చెప్పేసి భయపడుతుంటే అలా భయపడుతున్నాడు. సరే ఆయన తిట్టించుకుంటే మళ్ళీ కరెక్ట్గా గంట తర్వాత మళ్ళీ పత్రికా దగ్గర వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఆయన తిట్టించుకున్నప్పటికి కూడా మళ్ళీ వచ్చి పత్రికా దగ్గర కూర్చున్నాడట. సరే ఇదంతా అయిపోయిన తర్వాత సారు అలా ఫ్రీగా కూర్చున్నప్పుడు, సార్ మీరు ఇందాక ఒక ఆయన తిట్టారు, ఆయన తిడితే ఆయన ఎక్కడ రివర్స్ అవుతాడు, మా మీద ఏం చదువుతాడేమో అని చెప్పి మేము భయపడ్డాము, మీరు మాత్రం మీ మానని మామూలుగా ఉన్నారు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చి ఆయన మీ దగ్గర కూర్చున్నాడు, మరి మీరు ఏం మంది చేశారంటే నేనేం మంది వేయలేదయ్యా అని చెప్పి అన్నాడు. సార్ మరి మిమ్మల్ని మీరు అలా తిడుతున్నారు కదా, మీ ఎదుర్కొన్న వాడు తిట్టకుండా ఈయన ఏ గురువు అయ్యా, ఇలాంటి గురువు అని చెప్పి మిమ్మల్ని మనసులో వాడు తిట్టుకుంటారు కదా సార్, మరి ఆ తిట్లు మీకు తగలవా అంటే, తగలడం ఏంటయ్యా, ఆడలో ఉన్నది ఎవరు, నేనేగా, వాళ్ళు ఉన్నది నేనేగా, నేను ఎవరు తిట్టాను, నన్నే తిట్టుకున్నాను అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే, మరి ఆడలో ఉన్నది కూడా నేనే, నాలో ఉన్నది కూడా ఆళ్ళే అనుకున్నప్పుడు ఈరోజు పత్రికారి పుట్టినరోజు మనందరి పుట్టినరోజా కాదా? సో పత్రికారి మనందరిలో ఉన్నాడు కాబట్టి పరోక్షంగా మనం కూడా పత్రిజీ యొక్క జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. ఓకే, సో ఒకసారి గట్టిగా మీ అందరికీ మీరు అభినందనలు. సో ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం మనం పత్రిజీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాము. వైభవంగా అత్యంత వైభవంగా చేసుకుంటాము. అనేక కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి. అదే పత్రిజీకి మనం ఇచ్చేటువంటి యొక్క గురు దక్షిణ. సో మరి ఇంకా ఈరోజు అతిథులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి